జనరల్గా హార్ట్ ప్రాబ్లం అనగానే జనరల్గా కొంతమంది గ్యాస్ ట్రబులే కదా అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతిదీ హార్ట్ ప్రాబ్లం అవుతుంది అని కాదండి. జనరల్గా ఒక 30-35 ఇయర్స్ ఏజ్డ్ ఇండివిజువల్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా చెస్ట్ దగ్గర పట్టేసినట్టుంది, స్క్వీజింగ్ అంటూ ఉంటాం, అంటే నొక్కేసినట్టుంది, బాగా టైట్గా మెలిపెట్టేసినట్టుంది, తిప్పుతున్నట్టుంది, అప్పుడప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఏదో కొద్దిగా తేపులు అవి వస్తూ ఉంటాయి. ఉండాల్సిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంటే చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది నాకు అనిపిస్తుంది. ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఏదో సమ్ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, సమ్ ఒక XYZ మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని వేసుకుంటున్నాను, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోగానే నాకు తగ్గింది డాక్టర్ గారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఇట్లాంటి యంగ్ ఏజ్డ్ ఇండివిజువల్స్లో ఈ చెస్ట్ డిస్కంఫర్ట్, చెస్ట్లో ఒక అనీజీనెస్, చెస్ట్లో యాంగ్జైటీ, పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు గుండెలో దడ, హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా పెరగటం, గుండె దగ్గర పట్టేసినట్టు ఉంటాం, కొంతమంది చెప్తూ ఉంటారు ఏదో ఒక వైర్ పెట్టి చెస్ట్ దగ్గర కట్టేసినట్టు టైట్గా మెలిపెట్టి ముడేసేసినట్టు ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి ఏదైనా కొద్దిగా చిన్నపాటి పని చేసినా లేదంటే కొద్దిగా చిన్నపాటి బరువులు లేపినా ఇమీడియట్ కోల్డ్ స్వెట్స్, అంటే చల్లగా ఏదో చెమటలు పట్టి ఒళ్ళంతా తడిసిపోయి బాగా ఫోర్ హెడ్ దగ్గర అంతా చెమటలుగా అయిపోయి షర్ట్ అంతా తడిసిపోయి అలా కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలాంటి వాటికి కూడా అంటే ఇవన్నీ ఉంటే